హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 2-3 వలలు అనమాట. ఇది సేమ్ 2-3 ఇవి. సో బ్రదర్ అయితే అనిల్ బ్రదర్ అయితే పంపించాలి ఒకటి తిరువూరు మన విజయవాడ దగ్గర, ఇంకొకటి అయితే మా ఏరియానే మహబూబ్నగర్ డిస్టిక్ అనమాట పంపించాలి. చూడండి ఈ 2 కొత్తవి, ఒకటైతే పోస్ట్లో పంపిస్తా, ఒకటైతే కార్గోలో పంపించాలి. సో ఇప్పుడైతే చూద్దాం ఈ 2 అయితే ఎట్లా పని చేస్తున్నామో చూద్దాము ఒకసారి. అయితే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది సంగతి. చూడండి అన్నమాట. ఈ తాళ్ళు 2 తాళ్ళు ఎందుకంటే ఒకటేమో రాళ్ళు ఆడితే గుంజనికి, ఒకటేమో చేపలు ఆడితే గుంజనికి, అంటే రాళ్ళు తాడితే గుంజడానికి అనమాట. ఒకటి 3.5 weight ఉంటాయి ఒకటొకటి. చాలామంది డబ్బులు వేసిన తర్వాత వస్తావా రావా అని కంగారు పడుతున్నారు. సో ఈ బ్రదర్ వచ్చేసి శ్రీశైలం బ్రదరు, దాదాపు 2 months అయింది. ఆయన ఎందుకేమో ఫోన్ చేయలేదు, ఇప్పుడు ఫోన్ చేసిండు. వేస్తున్నా కంపల్సరీ, అట్లా ఉండదు మన దగ్గర. చూడండి ఎంత పెద్ద పడ్డదో, ఇట్లా ఉంటుంది అనమాట. త్రీ ఫింగర్స్ ఏంటంటే మినిమం వెయిట్ ఉంటుంది, అంటే 3.5 weight ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సమానం పడుతుంది అనమాట వెయిట్, బందోబస్తుగా పనిచేస్తుంది. ఈ సీకి ఎక్కడది దేవుడా, ఇట్లా వచ్చి పడ్డది. మీకు చాలాసార్లు చెప్పిన ఫ్రెండ్స్, డబ్బులు వేసినాక ఎక్కడ పోవు అని. ఎందుకంటే మీ డబ్బులు ఎట్లనో నా డబ్బులు కూడా అంతే. గ్యారెంటీగా పంపిస్తా అంటే పంపిస్తా, అంతే ఉంటుంది. కానీ ఫ్రాడ్ అయితే ఏముండదు దీంట్లో. జాగా మిస్ అవుతుంది ఆటో ట్రాక్. చూడండి మినిమం వెయిట్ ఉంటుంది, కంపల్సరీ వర్కింగ్ అయితేనే ఇస్తాం అన్నమాట. ఇది ఇంకొకటి కొడవన్లు, చెప్పులు అన్నీ ఇక్కడ పడతాయి. పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఎంత వేసి మరీ చూపిస్తున్నాం మీకు. మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఓల్డ్ కస్టమర్ అయిపోతారు, అట్లా ఉంటుంది అన్నమాట. తీసుకున్న వాళ్ళు అందరూ బాగుంది అంటారు కానీ బాగాలేదు అన్నారు. ఇంతవరకు అయితే ఎవరు అట్లా చెప్పలేదు. పర్ఫెక్ట్గా నీట్గా అంత మంచిగా చేసి పంపిస్తారు. చూడండి మేజర్గా పాయింట్ ఏంటంటే తాళ్ళు చిక్కు తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు తాళ్ళు చిక్కు తీసుకోకుండా వాడుతూ ఉంటారు కొంతమంది, అది మెయిన్గా ప్రాబ్లం అయిపోతుంది రాను రాను. తాళ్ళు చిక్కు తీసుకోవాలి, నేనే మర్చిపోతూ ఉంటాను తాళ్ళు చిక్కు తీసుకోను అప్పుడప్పుడు. తాళ్ళు చిక్కు తీసుకోకపోతే వల అనేది వరకు పని చేయదనమాట, కొన్ని రోజుల తర్వాత పగలదు. చూడండి ఇప్పుడు వేస్తా నీట్గా. నేను అవుట్డోర్కి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అవుట్డోర్లో అని చెప్పి ఇక్కడ తీస్తున్నా. చూడండి మళ్ళీ ఇది కూడా వేస్తా. చూడండి ఇట్లా పగులుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్దగా కూడా వస్తుంది, 3 ఏళ్ళ దాంట్లో పెద్దగా కూడా వస్తుంది. ఇది చేపలు మాత్రం గ్యారెంటీ పడతాయి. మనం రాళ్ళున్న దగ్గర అక్కడ నీట్గా తీసుకోవాలండి. మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు. నేను ఒకవేళ తట్టుకున్నదంటే గ్యారెంటీగా దిగి తీసుకుంటా, అట్లా అలవాటు చేసుకున్నా. లేదనుకో దిగి తీసుకోకుండా గుంజినాం అనుకోండి, మళ్ళీ ఇంటికాడికి వచ్చి మళ్ళీ మనమే బొక్కలు కట్టుకునేది. చూపించినా కూడా మీకు ఎన్ని బొక్కలు పడ్డా కూడా ఎట్లా కట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా మేము ఒక దగ్గర వేటకు పోయినామంటే మొత్తం బొక్కలు పడినా కూడా దాదాపు 1 feet 2 feet పడ్డా కూడా దాన్ని కుట్టేస్తాం అనమాట. కుట్ట అంటే దగ్గరికి మడిచి కుట్టడం కాదు, ఒక పద్ధతి ప్రకారం నీట్గా కుడతాం, అట్లా ఉంటుంది గ్యారెంటీగా.
అది నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే అది పెద్ద విద్య ఏం కాదు. ఒక్కొక్క కన్ను కట్టుకుంటా మంచిగా నీట్గా చేసుకుంటూ పోతే అయిపోతుంది. చూడండి, సేమ్ వెయిట్, సేమ్ హైటు, సేమ్ బరువు, మొత్తం ఒకటే అనమాట. ఫుల్ ఉంటుంది. కొంతమంది ఏమంటారు అంటే, అన్న ఇది ఎందుకు ఇంత బరువు ఉన్నాయి అని అడుగుతున్నారు. అన్న ఇంతకన్నా బరువు తక్కువ ఉంటే చేపలు పడవు. మెయిన్ రీజన్ ఏంటంటే, బరువు తక్కువ ఉంటే చేపలు అనేది పడదు. మనకి ఎంత బరువు వేయాలో తెలుసు కాబట్టి మినిమం ఆ బరువు వేస్తాం అనమాట. మరి అంతకన్నా తక్కువ ఉంటే పడవు అనమాట చేపలు. అంటే కిందంగా గుద్దుకెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత మీరే అంటారు కిందంగా చేపలు కిందంగా పోతున్నాయి అని చెప్పేసి. ఇట్లా మనం బరువు ఎక్కువ వేసి కడతాం. ఎందుకంటే ఈ రేషన్ వాళ్ళ కన్నా ఇట్లా బరువు ఎక్కువ కడితే 100% వర్క్ అవుతుంది అనమాట. చేప అనేది కిందంగా గుద్దుకపోలేదు, పడ్డదంటే గ్యారెంటీ పడుతుంది. సేమ్ ఇదే వైర్ తోటి 30 కేజీల చేపలు కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా పడతారు అంటే, ఒక మంచి లెక్క మీద పడతారు. అంటే ఇప్పుడు మనం రాళ్ళల్లో పడ్డప్పుడు కూడా తెగిపోయినప్పుడు మంచిగా నీట్గా కట్టుకొని మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. లేదనుకోండి అట్లే బొక్కలు పడ్డది అట్లే వాడుకుంటూ ఉంటే ఖరాబ్ అవుతుంది. అదే అన్నమాట సంగతి. చూడండి ఫ్రెండ్స్, ఓకే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఖచ్చితంగా ఫోన్ చేయండి. దీనిలో ప్రైస్ వచ్చేసి 4000 ఫ్రెండ్స్. ఎవరు మళ్ళీ కామెంట్స్లో ఒక ప్రైజ్ అని అడగకండి. ఒక్కొక్కటి 4000 అనమాట. చూడండి, వీటి కాస్ట్ 4000. 100% వర్క్ అవుతుంది.